హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు నేను పింట్రెస్ట్‌కి సంబంధించిన వీడియో చేయడానికి కాదు ఈ వీడియో చేస్తుంది. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? అసలు నేను ఈ ఛానల్‌ని ఎందుకు స్టార్ట్ చేశాను? ఎలా స్టార్ట్ చేశాను? ఎక్కడికి వెళ్ళబోతుంది? ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేర్చుకుందాం. ఎందుకంటే మీకంటూ ఒక ఓవర్‌వ్యూ వస్తుంది కదా! అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశాను? ఏం నేర్పిస్తున్నాను? నా మోటో ఏంటి? ఇవన్నీ మీకు అర్థమవుతాయి కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో అదంతా తెలుసుకుందాం. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే అసలు దీనివల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అంటే డిజిటల్ మార్కెటింగ్ని మనం కేవలం ఎలా అంటే జాబ్ చేయడం కోసమే అన్నట్టుగా అనుకుంటాం చాలామంది. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఒక మంచి జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది అని అనుకుంటాం. కరెక్టే, కాదని నేను అనట్లేదు. బట్ ఆల్సో దాంతోపాటు మనము ఇంట్లో కూర్చొని ఒక స్కిల్ కంప్లీట్గా నేర్చుకొని ఒక స్కిల్ని ఇంట్లో కూర్చొని ఎలా సంపాదించవచ్చు అనేది కూడా మనం డిజిటల్ మార్కెటింగ్లో నేర్చుకోవచ్చు. అసలు ఇలా చేయడానికి బిగినర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇలా బిగినర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అవి ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఎలా అని మీకు ఎప్పుడు డౌట్ వస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేశారా అనుకోండి, మీకు చాలా లిస్ట్ ఆఫ్ టాపిక్స్ వస్తాయి. చాలా లిస్ట్ ఆఫ్ టాపిక్స్ వస్తాయి. అందులో మీరు ఏం నేర్చుకోవాలి? ఎస్ఈఓ అంటారు, బ్లాగింగ్ అంటారు, ఫ్రీలాన్సింగ్ అంటారు, పింట్రెస్ట్ అంటారు. అసలు ఇందులో ఏం నేర్చుకుంటే ఏం ఉపయోగం కదా? ఇవన్నీ అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి అని బిగినర్స్కి చాలా పెద్ద ఇది ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ని ఈ వీడియోలో మనం క్లారిఫై చేసుకుందాము. అసలు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చా? ఎలా? మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలుగుతాం కూడా. ఎస్, మనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. ఆ పొటెన్షియల్ మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రతిదీ ఫ్రమ్ ద స్క్రాచ్. అందులో మీకు 7 టాపిక్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్లో 7 టాపిక్స్ ఉంటాయి. ఫ్రమ్ ద స్క్రాచ్ మీరు నీట్గా నేర్చుకొని రెగ్యులర్గా కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేస్తే మీకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అది ఏ దానికి సంబంధించిందైనా పర్వాలేదు, మీ ప్రోడక్ట్ని సెల్ చేసుకోవడానికైనా పర్వాలేదు, మీకంటూ ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకోవడానికైనా పర్వాలేదు, దేనికైనా సరే అది యూజ్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోవడం. సింపుల్ వర్డ్స్లో చెప్తున్నా, ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్న ప్రోడక్ట్నో లేదా ఒక సర్వీస్నో మార్కెటింగ్ చేసుకోవడం, దీన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇది మనం ఎన్ని విధాలుగా అయినా చేసుకోవచ్చు. వాట్సాప్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఈమెయిల్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు, పింట్రెస్ట్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఇంకా మనకి గూగుల్లో కూడా మనం మన వెబ్సైట్ లింక్స్ని పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రీచ్ పెరుగుతుంది త్రూ ఇంటర్నెట్. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే మనం ఆన్లైన్లోనే కొనుక్కుంటున్నాం కదా. ఆన్లైన్లోనే కొనుక్కుంటున్నాము. ట్రస్టెడా కాదా? కొంతమంది ఇందులో ట్రస్ట్ చేసి ఆర్డర్ పెడతారు, బట్ అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటారు. కొంతమంది స్కామ్ అవుతూ ఉంటారు. ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్లోనే జరుగుతూ ఉంటాయి. దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఒక ప్రోడక్ట్ని మనము లేదా ఒక సర్వీస్ని మనము ఇంటర్నెట్ త్రూ ఎవరికైనా ఇస్తున్నాము అంటే, ఎవరికైనా మార్కెటింగ్ చేస్తున్నాము అని అంటే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బిజినెస్ ఉందనుకోండి, మీ దగ్గర ఒక బిజినెస్ ఉంది, ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక టీషర్టే అనుకుందాం.
ఆ టీషర్ట్ని మీరు ఇంటర్నెట్ త్రూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు, వాట్సాప్లో పోస్ట్ చేస్తారు, యూట్యూబ్లో పెట్టుకుంటారు, ఇంకా ఆ లింక్ని గూగుల్లో కూడా పెడతారు. ఆ లింక్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీ వెబ్సైట్లోకి వచ్చేలాగా ఎస్ఈఓని క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఇదంతా డిజిటల్ మార్కెటింగ్ అని అంటాం అన్నమాట. ప్రమోట్ చేసుకుంటున్నారు, మార్కెటింగ్ చేసుకుంటున్నారు. దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అని సింపుల్ వర్డ్స్లో అంటాం. ఇప్పుడు ఒక్క స్కిల్ నేర్చుకుంటే చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఏదో ఒక్కటి, ఇప్పుడు ఈ టీషర్టే మీ దగ్గర ఒక ప్రోడక్ట్. ఆ టీషర్ట్ని మీరు ఫస్ట్ ఈ పింట్రెస్ట్ అనే దాంట్లో మీరు కంప్లీట్గా నేర్చుకున్నారనుకోండి. ఈ పింట్రెస్ట్ త్రూ మీరు మీ టీషర్ట్కి పిన్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ వెబ్సైట్ లింక్ అప్లోడ్ చేస్తే ఆ పిన్ని క్లిక్ చేసిన వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటారు. అదే బ్లాగింగ్ చేస్తారు కొంతమంది. అంటే ఈ టీషర్ట్ని ఎలా డిజైన్ చేశారు, ఎలా డిజైన్ చేయొచ్చు, దానికి ఏ మెటీరియల్ వాడారు, ఇలాంటివన్నీ బ్లాగింగ్ చేస్తారు కొంతమంది. తర్వాత ఫ్రీలాన్సింగ్ చేసుకుంటారు కొంతమంది. లైక్ ఎలా అంటే మేము మీకు టీషర్ట్స్ని డిజైన్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు హైర్ చేసుకుంటారు. టీషర్ట్స్ని డిజైన్ చేయడానికి కొంతమందిని హైర్ చేసుకుంటూ ఉంటారు. డిజైన్స్ వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇవ్వాలి మనం. వాళ్ళకి నచ్చినట్టు మనం డిజైన్ చేసి ఇమ్మనైనా అడుగుతారు, లేకపోతే వాళ్ళ డిజైన్స్ని మనల్ని ప్రమోట్ చేయమనైనా అడుగుతారు. అర్థమైందా? ఇలాగా ఈ మూడిట్లోనూ ఒక్క ప్రోడక్ట్ని మీరు 3 రకాలుగా యూస్ చేసుకోవచ్చు మీకున్న స్కిల్ని బట్టి. తర్వాత మీరు చేసే ఈ మూడిట్లో దేనికైనా సరే ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్ఈఓ కనుక మీరు కరెక్ట్గా నేర్చుకుంటే ఈ 3 మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి, అర్థమైపోతాయి. తర్వాత సోషల్ మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దానికంటూ చిన్న చిన్న టాక్టిక్స్ ఉంటాయి. అవి మీరు జాగ్రత్తగా గ్రాప్ చేసుకున్నారనుకోండి, అవన్నీ మీరు గ్రాస్ప్ చేసుకొని అక్కడ పట్టు సాధించుకున్నారనుకోండి, ఇంక మిమ్మల్ని ఆపేవాళ్ళు ఉండరు. తర్వాత ఈ సోషల్ మీడియానే కదా, యూట్యూబ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, వాట్సాప్ అయినా, వీటిని మీరు జాగ్రత్తగా అసలు ఏ టైంకి పోస్ట్ చేయాలి, ఎలాంటి కాంటెంట్ని పోస్ట్ చేయాలి, ఎలాంటి కాంటెంట్ ఇస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు, అసలు మీ దగ్గర ఉన్న కాంటెంట్ని జనాలు అట్రాక్ట్ అయ్యేలా దాన్ని ఎలా తయారు చేయాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఫ్రమ్ ద స్క్రాచ్ మీరు నేర్చుకున్నారనుకోండి, చాలా ఈజీగా మీరు సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. తర్వాత బ్లాగింగ్ అండ్ ఎస్ఈఓ. బ్లాగింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఒక స్కిల్ ఉంది. లైక్ మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, మీకు ట్రావెలింగ్ గురించి అంతా తెలుసు. ఆ ట్రావెలింగ్ని మీరు వర్డ్స్లో రాస్తారనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలి, ఎలా ట్రావెల్ చేయాలి, ట్రావెల్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండాలి, మీతో పాటు ఎవరిని తీసుకెళ్తే బాగుంటుంది, దేని త్రూ ట్రావెల్ చేస్తే బాగుంటుంది, బస్సా, ట్రైనా, ఏంటి అని టాపిక్స్ అన్నీ మీరు ఇక్కడ రాస్తారనమాట. ఒక ఆర్టికల్ లాగా రాస్తారు. రాసినప్పుడు దాన్ని బ్లాగ్ అని అంటాము. ఈ బ్లాగ్ యూస్ చేసుకొని మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. బట్ దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. బ్లాగింగ్ చేయడానికి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సింది ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి, ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క ఎస్ఈఓ ఉంటుంది. బట్ మనం బ్లాగింగ్ అంటూ ఎక్కువగా గూగుల్లో చేస్తాం కాబట్టి గూగుల్కి చాలా పెద్ద ఎస్ఈఓ ఉంటుంది. అందులో పెయిడ్ ఉంటాయి, ఒరిజినల్ ఉంటాయి. పెయిడ్ ఒకలా యూస్ చేసుకుంటాం, న్యాచురల్ ఎస్ఈఓని ఇంకొకలా యూస్ చేసుకుంటాము. ఒరిజినల్గా వచ్చిన ఎస్ఈఓకి మాత్రం కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. మీరు చాలా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే మీకు తప్పకుండా యూస్ అవుతుంది. ఈ ఎస్ఈఓని మనం వెబ్సైట్స్ దగ్గర కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా జరుగుతుందంటే బ్లాగింగ్లో మీరు ఒక బ్లాగ్ రాస్తారు, దాన్ని ఆప్టిమైజ్ చేస్తారు ఎస్ఈఓని యూస్ చేసి. అది డిస్కవర్ చేయబడుతుంది అవతల వాళ్ళ చేత. గూగుల్ అవతల వాళ్ళకి చూపిస్తుంది. అలా చూపించినప్పుడు మీకంటూ ఒక ట్రస్ట్, ఇంకా ఆడియన్స్ బిల్డ్ అవుతారనమాట. ఆడియన్స్ బిల్డ్ అవుతున్నారు అని అంటే
మీకంటూ మీ బ్లాగ్స్కి రిపిటేటివ్గా జనాలు వస్తున్నారు, చూస్తున్నారు అంటే మీ బ్లాగింగ్కి ఒక ట్రాఫిక్ ఏర్పడుతుంది, ట్రస్ట్ వస్తుంది గూగుల్కి. మీ దగ్గర ఒక కంటెంట్ బాగుంది, మీ దగ్గర కంటెంట్ అందరికీ అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది అని గూగుల్కి ట్రస్ట్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు రాసే బ్లాగింగ్ టాపిక్కి సంబంధించి ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే మీ రిజల్ట్స్ని ఫస్ట్ చూపిస్తుంది అన్నమాట. ఇది బ్లాగింగ్ ఇంకా ఎస్ఈఓ గురించి. ఇప్పుడు పింట్రెస్ట్, మనం ఇప్పుడు మన ఛానల్లో ప్రజెంట్ నేర్చుకుంటున్నాం ఈ టాపిక్. ఇందులో ఎక్కువగా మనం వచ్చేసి పిన్స్ని పోస్ట్ చేస్తాము. ఆ పిన్స్ త్రూ మనకు ట్రాఫిక్ వస్తుంది. అది దేనికైనా సరే, బ్లాగ్కైనా, వెబ్సైట్కైనా, ఏదైనా ఒక కమ్యూనిటీకైనా. సో ఇప్పుడు మనం బ్లాగింగ్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఇంతకుముందు స్లైడ్లో. ఆ బ్లాగ్ మీరు రాసిన తర్వాత ఒక పిన్ని క్రియేట్ చేసి ఆ పిన్కి ఆ బ్లాగ్ లింక్ని అటాచ్ చేసి పోస్ట్ చేశారనుకోండి, ఆ పిన్ మీద మీరు రాసిన టెక్స్ట్ని వాళ్ళు అర్థం చేసుకొని అవతల యూజర్కి అది నచ్చితే వెంటనే వచ్చి మీ బ్లాగ్కి చూస్తారు, బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తారు. అది అర్థమయ్యి వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని కంటిన్యూ చేస్తారు. అలా మీకు పింట్రెస్ట్లోనూ ట్రాఫిక్ వస్తుంది, బ్లాగ్లో కూడా ట్రాఫిక్ వస్తుంది. పింట్రెస్ట్లో ఫాలో అయ్యే వాళ్ళు ఇందులో ఉంటారు, డైరెక్ట్గా బ్లాగ్ని ఫాలో అయ్యే వాళ్ళు అందులో ఉంటారు అన్నమాట. మనం వెబ్సైట్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం వింటున్నది పింట్రెస్ట్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం గురించి కాబట్టి అది కూడా మనం తొందరలోనే నేర్చుకోబోతున్నాం. కంగారేం లేదు, నేను అన్ని టాపిక్స్ని మీకు చాలా విడమర్చి నేర్పించడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేర్చుకుంటే ఒక్క టాపిక్ గురించి ఫ్రమ్ ద స్క్రాచ్ మీరు నేర్చుకున్నారనుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్న 7 టాపిక్స్ 8 టాపిక్స్ చాలా టాపిక్స్ ఉంటాయి, కానీ అవన్నీ మీరు అంతలా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక్కటి నేర్చుకుంటే మీకు అన్నిట్లోనూ గ్రిప్ వస్తుంది ఆటోమేటిక్గా. ఒక్కటి ఫుల్గా నేర్చుకున్నారనుకోండి ఒక టాపిక్ని, మిగతా అన్ని టాపిక్స్ని యూజ్ చేసుకొని మీరు చేయాలనుకున్న పనిని చేసుకోవచ్చు. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అంటే మీ దగ్గర ఒక స్కిల్ ఉంది, మీరు ఎవరికన్నా ఈజీగా నేర్పించగలుగుతారు అనుకోండి. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని అవతల వాళ్ళకి నేర్పించగలుగుతారు అనుకోండి. ఆ నాలెడ్జ్ని షేర్ చేయడానికి కూడా మీరు ఒక కంటెంట్ని క్రియేట్ చేయాలి. ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా, ఒక లిస్ట్ ఆఫ్ ప్రిపరేషన్స్ అవి ఉంటాయి. కాబట్టి ఆ లిస్ట్ని చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ అవతల వాళ్ళకి అర్థమయ్యేలా కాంటెంట్ని క్రియేట్ చేయాలి. ఆ కాంటెంట్ని యూట్యూబ్లో పోస్ట్ చేయాలి. ఇది కాంటెంట్ క్రియేషన్. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం కదా, కొంతమంది ప్రోడక్ట్ రివ్యూస్ ఇస్తారు, కొంతమంది వాళ్ళకున్న స్కిల్ని చూపిస్తారు. లైక్ ఆర్టిస్టులు ఉంటే పెయింటింగ్ చూపిస్తారు, లేకపోతే కొంతమంది పాటలు పాడి చేస్తారు, కొంతమంది డ్యాన్స్ చేస్తూ కాంటెంట్ క్రియేట్ చేస్తారు, కొంతమంది సిరీస్ తీస్తూ కాంటెంట్ని క్రియేట్ చేస్తారు. కాంటెంట్ క్రియేషన్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఇది కూడా మీరు నేర్చుకోవాలి. దానికంటే సర్టెన్ రూల్స్ ఉంటాయి కాబట్టి నేర్చుకోవాలి. తర్వాత క్రియేట్ చేయాలి, దాన్ని పబ్లిష్ చేయాలి, తర్వాత మీకు ఆడియన్స్ బిల్డ్ అవుతారు. క్రియేట్ చేసిన దాన్ని మీ దగ్గరే ఉంచుకుంటే కుదరదు కదా, అందరికీ పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేస్తేనే కదా మీకు ఎంతవరకు వచ్చు అనేది తెలుస్తుంది. అవతల వాళ్ళకి నచ్చి నీకు ఒక కామెంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది నాకు ఎంత వచ్చు అని. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ నేర్చుకోవాలి, క్రియేట్ చేయాలి, పబ్లిష్ చేయాలి, అప్పుడు ఆడియన్స్ బిల్డ్ అవుతారు. తర్వాత ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఒక స్కిల్, మీకు పింట్రెస్ట్ మీద పట్టొచ్చింది. ఓకే, మీకు పింట్రెస్ట్లో బాగా చేయగలుగుతారు, అట్రాక్టివ్గా పిన్స్ క్రియేట్ చేయగలుగుతారు, కరెక్ట్గా కీవర్డ్స్ యూస్ చేయగలుగుతారు, ఎస్ఈఓని ఆప్టిమైజ్ చేయగలుగుతారు, అండ్ ఆల్సో లింకులు కూడా కరెక్ట్గా ఇవ్వగలుగుతారు, ప్లాట్ఫామ్కి డైరెక్షన్స్ ఇవ్వగలుగుతారు. ఇవన్నీ మీకు బాగా వచ్చు. సో మీకు అందులో మంచి గ్రిప్ వచ్చింది. అదేంటి, మీకు ఒక స్కిల్ అనమాట. మీకు ఒక స్కిల్ వచ్చింది పింట్రెస్ట్ అని. దానికంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. అంటే మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ అకౌంట్లో మీరు మీ దగ్గర ఉన్న ఒక బ్లాగే రాస్తున్నారనుకోండి, ఆ బ్లాగ్కి సంబంధించి పిన్స్ని క్రియేట్ చేయాలి. ఆ పిన్స్ని
పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత దానికంటూ మీకు కొన్ని వ్యూస్ వస్తాయి. ఫాలోవర్స్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. పింట్రెస్ట్లో వ్యూస్ వస్తాయి, ఎంగేజ్మెంట్స్ వస్తాయి, సేవ్స్ వస్తాయి, క్లిక్స్ వస్తాయి. ఇవన్నీ ఒక పోర్ట్ఫోలియో లాగా క్రియేట్ చేయాలి. దీనికంటూ 2 to 3 months పడుతుంది, బట్ నో ప్రాబ్లం. తర్వాత క్లయింట్స్ని వెతుక్కోవాలి. క్లయింట్స్ని ఎక్కడ వెతుక్కోవాలి? దానికంటూ సర్టైన్ ఉన్నాయి కదా మనకి, ఫీవర్ అని, అప్వర్క్ అని, వీటిల్లో మనకు దొరుకుతారు. తర్వాత వాళ్ళకి మనం సర్వీస్ ఆఫర్ చేయాలి. అందులో వాళ్ళు ఏం చేస్తారు? మా దగ్గర ఈ వర్క్ ఉంది, మేము ఇంత ఇస్తాము, ఇన్ని డేస్ వర్క్కో లేదా ఇన్ని మంత్స్ వర్క్కో ఇంత ఇస్తాము అని వాళ్ళు ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తారు. అమౌంట్ ఫిక్స్ అయితే మనం వాళ్ళకి బిడ్ చేస్తాము, అప్లై చేసుకుంటాము. మనం చేస్తాము అని మన పోర్ట్ఫోలియోని కూడా యాడ్ చేస్తాము. మన పోర్ట్ఫోలియో వాళ్ళకి నచ్చితే అప్పుడు వాళ్ళు మనకి ఆర్డర్స్ ఇస్తారు. అదే మనల్ని రీచ్ అవుతారు, ఆ ప్రాజెక్ట్ని మనకి ఇస్తారు. దాన్ని బట్టి మనకి అమౌంట్ వస్తుంది అనమాట. అర్థమైందా? ఇది ఫ్రీలాన్సింగ్. పింట్రెస్ట్ ఒకటే కాదు, చాలా ఉన్నాయి మనకి ఫ్రీలాన్సింగ్ చేసే వాటిల్లో. అవి కూడా మనం ఫ్యూచర్లో బాగా నేర్చుకుందాం. అసలు ఈ ఛానల్, అసలు ఈ వీడియో నేను ఎవరి కోసం చేస్తున్నాను? ఈ వీడియో నేను అసలు ఎవరి కోసం చేస్తున్నాను అని అంటే, చాలామంది ఇప్పుడు ఎలా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు, బట్ సంపాదించాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, కానీ మా దగ్గర నాలెడ్జ్ ఉంది, కానీ దాన్ని ఎలా మాకు మనీగా కన్వర్ట్ చేయాలి అనేది నాకు తెలియట్లేదు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ హెల్ప్ అవుతుంది. అసలు ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం కూడా ఇదే. ఇలాంటి వాళ్ళందరూ బయటికి రావాలి, వాళ్ళలో ఉన్న స్కిల్ని బయటికి తీసుకురావాలి. ఓన్లీ ఏదో ఒకటి చేసేస్తే కాదు కదా, బయటికి వెళ్ళలేకపోతున్నాను కానీ నేను చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ జీరో అనే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఛానల్. ఎందుకంటే మనం ప్రతి టాపిక్ని జీరో నుంచే స్టార్ట్ చేస్తున్నాము. అడ్వాన్స్డ్ స్టేజ్ దాకా నేను చెప్తాను మీకు. ఇప్పటిదాకా పింట్రెస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అది అర్థమవుతుంది, ఒకటి స్టెప్ బై స్టెప్ నేను ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని. అసలు ఇది చేయడం వల్ల, ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అని ఒక చెక్ చేసుకుందాం. రియాలిటీ చెక్ ఏంటంటే అసలు ఎలా వస్తాయి. ఫస్ట్, ఇందులో నేను ఏది కూడా మీకు ఇన్స్టెంట్గా మనీ వచ్చేస్తుందని ప్రామిస్ చేయడం లేదు. మీరు నేర్చుకుంటేనే వస్తాయి, హార్డ్ వర్క్ చేస్తేనే వస్తాయి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. డబ్బులు ఈజీగా వచ్చేస్తానని అయితే నేను చెప్పను, బికాజ్ అంత ఈజీగా రావు కదండి, మనం ఎఫర్ట్స్ పెట్టాలి కదా. తర్వాత మీరు నేర్చుకోవాలి ప్రతి పాయింట్ని మీరు బ్రెయిన్లో పెట్టుకోవాలి లేదా రాసి పెట్టుకోవాలి. తర్వాత నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ త్రూ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొన్ని తప్పులు అవుతాయి, కొన్ని కరెక్ట్ అవుతాయి. తప్పులైన వాటి నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకోండి, కరెక్ట్ అయిన వాటి నుంచి కూడా ఎక్స్పీరియన్స్ తీసుకోండి. తప్పులైన వాటి నుంచి కరెక్షన్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఆపర్చునిటీస్ మనకి వెతికినప్పుడు మన దగ్గరకు వస్తాయి. అలా వచ్చిన వాటిని మిస్యూజ్ చేసుకోవద్దు. ఇది నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్. మనకంటూ ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది అంటే దాన్ని మిస్యూజ్ మాత్రం చేసుకోకండి. అలా చేసుకుంటే మాత్రం మనం ఏం చేయలేం. మళ్ళీ రావు మనకు ఆపర్చునిటీస్. లైఫ్లో ఒక్కసారో 2 సార్లు వస్తూ ఉంటాయి, వాటిని మిస్ చేసుకోకండి. అండ్ ఆల్సో ఇది అంతేకాకుండా ఇన్స్టెంట్గా మనీ ఎందులోనూ రావండి, కష్టపడాలి, కొంచెం టైం పడుతుంది. మనం ఎంత ఎఫర్ట్స్ పెడితే మనకు అంత రిజల్ట్స్ వస్తాయి, కానీ వచ్చింది మాత్రం మీరు సాటిస్ఫై అవుతారు. ఇదైతే చెప్పగలను, వచ్చిన అమౌంట్కి మీరు సాటిస్ఫై అవ్వగలుగుతారు. బట్ మీరైతే మాత్రం చాలా 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 కష్టపడాలి. మీరు ఇదంతా నేర్చుకొని మీ ఓన్గా మీరు బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నా అది మీ డెసిషన్, లేకపోతే ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్తాము అన్నా అది మీ డెసిషనే. కానీ నేను మాత్రం ఇంట్లో నుండి బయటికి రాలేక ఇంట్లోనే ఉండి నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ ఛానల్ని క్రియేట్ చేశాను అనమాట. సో ఇక్కడ ఎస్ఈఓ అని ఒక టాపిక్ ఉంటుందండి. ఈ టాపిక్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ పింట్రెస్ట్కి కానీ, బ్లాగింగ్కి కానీ, కంటెంట్ క్రియేషన్కి కానీ, సోషల్ మీడియాకి కానీ ఎస్ఈఓ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని యూజ్ చేసుకునే మనం ఇంకా ముందుకి త్వరగా రిజల్ట్స్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. ప్రతిదానికి ఎస్ఈఓ డిఫరెంట్గానే ఉంటుంది, బట్ అన్నిటికీ ఈజీగానే ఉంటుంది.
ఈ గూగుల్కి బ్లాగింగ్కి సంబంధించిన ఎస్ఈఓ మాత్రం కొంచెం డెప్త్గా ఉంటుంది. అది మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇందులో ఏదో ఒకటి కంప్లీట్గా నేర్చుకోండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి కంప్లీట్గా నేర్చుకోండి. ఇవి యూజ్ చేసుకొని వీటిల్లో మనం సంపాదించాలన్నమాట. అది మెయిన్ పాయింట్ అదనమాట. ఇప్పుడు మీకు నేను చెప్పింది అర్థమై ఉంటుంది. కంటెంట్ క్రియేషన్ అంటే యూట్యూబే, ఇన్స్టాగ్రాము ఇలాంటివన్నీ. సోషల్ మీడియా అంటే కూడా అంతే కదా, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇలాంటివి. వాట్సాప్ మార్కెటింగ్ అంటే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్కి కానీ సర్వీస్కి కానీ మార్కెటింగ్ చేసుకోవడం అన్నమాట. క్లయింట్స్ని వాట్సాప్ నుంచి కానీ ఈమెయిల్ నుంచి కానీ ఇలా మార్కెటింగ్ చేసుకుంటూ క్లయింట్స్ని సంపాదించుకోవడం అన్నమాట. ఫ్రీలాన్సింగ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు వచ్చిన ఏదో ఒక స్కిల్ నుంచి మన క్లయింట్కి సర్వీస్ ఇస్తూ మనీని సంపాదించడం ఫ్రీలాన్సింగ్ అనమాట. ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ పింట్రెస్ట్ ఉంది. ఈ పింట్రెస్ట్ మీద బ్లాగ్స్ రాశారనుకోండి మీరు. ఆ బ్లాగ్స్ని ఒక బుక్ లాగా తయారు చేసి ఆ బుక్ని సేల్ చేయడం అన్నమాట. అది కూడా డిజిటల్గా, కిండిల్ వర్షన్ అంటారు కదా, మనం అమెజాన్లో చూస్తూ ఉంటాం, అలా అన్నమాట. సో అలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే డిజిటల్గా మాత్రమే ఉంటుంది. మనం దాన్ని బుక్ని ప్రింట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగా డిజిటల్ ప్రోడక్ట్స్ని మాత్రమే సేల్ చేసే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఈ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాము. సో ఎలా చూసుకున్నా మనం ఏదో ఒక్క దాని మీద కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. బట్ కొంచెం కన్సిస్టెన్సీ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ లేకుండా మనం ఏం చేయలేము. మనమే కాదు, ఎవరూ ఏం చేయలేరు. సో మనం నా ఛానల్లో నేర్చుకున్న ప్రతి దాన్ని మీరు ముందు నేర్చుకోవాలి. నేను చెప్పిన ప్రతి టాపిక్ మీరు నేర్చుకోవాలి. తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసిన దాని నుంచి క్రియేట్ చేయాలి. ఆ తర్వాతే గ్రో అవుతాం. ఫస్ట్ నేర్చుకోండి. ఎంత బాగా వీలైతే అంత బాగా నేర్చుకోండి. మీకు ఎందులో ఏ టాపిక్లో డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. లేదా అది కొంచెం అందరికీ యూస్ఫుల్ అయ్యే డౌట్ అయితే నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత మీరు నేర్చుకునే దాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తే తప్ప దేనికి మనం రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఒకసారి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తేనే మనకు టాపిక్ మీద డౌట్స్ వస్తాయి. డౌట్స్ రావట్లేదు అంటే దాని అర్థం మనం ప్రాక్టీస్ చేయట్లేదు అని అర్థం. తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని నుంచి మీరు ఏదో ఒకటి క్రియేట్ చేయండి. ఇప్పుడు పింట్రెస్ట్ అయితే పిన్స్ని క్రియేట్ చేయండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి, పిన్స్ని క్రియేట్ చేయండి, పోస్ట్ చేయండి, ఇలా చేయండి. ఆ తర్వాత గ్రోత్ ఎలా వస్తుంది అనేది మీకే కళ్ళకు కట్టినట్టు రిజల్ట్ రూపంలో కనిపిస్తుంది. అర్థమైందా? తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మన జర్నీ, ఎవరైతే నాతో పాటు జర్నీ చేసి మిమ్మల్ని మీరు ఒక పొజిషన్లో మీకంటూ ఒక బ్రాండ్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అలాగే నేను చెప్పిన ఈ టాపిక్ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. మీలానే లోపలే ఉండిపోయి బయటికి రావాలి అనే ఆవేదనతో ఉన్న వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. సో వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం మన ఛానల్లో ఈ రోజు నుంచి ఒక స్కిల్ని నేర్చుకుంటాం, దాన్ని ప్రాక్టీస్ చేస్తాం, దాన్ని మనకంటూ ఒక ఆపర్చునిటీగా బిల్డ్ చేసుకుంటాం. అది గైస్, ఈరోజు ఈ వీడియో నేను చేయాలనుకున్న వీడియో, మీకు చెప్పాలనుకున్నది అంతా ఇదే అన్నమాట. సో ఐ హోప్ మీరందరూ ఈ వీడియోని అర్థం చేసుకుంటారు, మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంకా ఇంతే. మళ్ళీ తర్వాత వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.